ఈనాటి కథ శీర్షిక జంగందేవర కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద జంగందేవరు ఉండేవాడు. అతను ప్రతిరోజు ప్రొద్దునే లేచి స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకుని ఊళ్ళో భిక్షాటనకు పోయి ఆ వచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ జీవిస్తుండేవాడు. ఆ ఊరికి ఒక రాజున్నాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. చివరికి ఎన్నో పూజలు పురస్కారాలు చేయగా చేయగా అతనికి ఓ కొడుకు పుట్టాడు. రాజు సంతోషానికి అంతులేదు. పెద్ద విందు ఏర్పాటు చేశాడు ఆ ఊళ్ళో. ఆ విందుకి అందరినీ పిలిచాడు. విందు పూర్తయింది. రాజుగారికి ఒక పెద్ద తోట కూడా ఉంది. అందులో రకరకాల పళ్ళ చెట్లు, రకరకాల పిట్టలు ఉన్నాయి. విందుకు వచ్చిన వారితో రాజు, నా తోటలో మీకు ఎవరెవరికి ఏది కావలిస్తే అది పట్టుకుపోండి అన్నాడు. ఇంకేం, ఒకరు ఒక మామిడి చెట్టుకున్న కాయలన్నీ రాల్చుకున్నారు. మరొకరు ఒక సపోటా చెట్టుని ఉన్న కాయలన్నీ కోసుకున్నారు. ఇలా అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుపోయారు.